అదే వెంకటకృష్ణ గారు నిన్న ప్రెస్ మీట్ కూడా ఆయన ఎంపిక చేసిన విలేకరులను పిలిచిండు. అంతే కదా, పిలిచిన తర్వాత పాపం ఎవరు చెన్నకృష్ణ ఉంటాడు అందులో ఓ మాట అడిగిండు. ఏమంటే మీరు శాసనసభకి వెళ్ళినప్పుడు మీ చెల్లెలు షర్మిలారెడ్డి గారు రాజీనామా చేయమంటున్నారు, దీని మీద ఏమంటారు అని అంటాం. అవును, ఇక వాడి ప్రెస్ మీట్కి పిలవడం ఏమన్నాడంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదు, ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకురా మాకండి అన్నాడు. అట్లా కానీ ఎవడైనా నాబోటోడు ముఖ్యమంత్రి గారు మీ పాప నాన్న చెప్పిన పాప మీద పెట్టిన పోస్ట్ చూసావా ముఖ్యమంత్రి గారు అని అడిగితే, మాజీ ముఖ్యమంత్రి అని అడిగితే ఏం సమాధానం చెప్పేవాడు. కాకపోతే వెంకటకృష్ణ గారు నాతో ధర్మ సందేహం, ఇందులో టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన రెండు అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నేను 420 అని పోస్ట్ పెడతా, టెలిగ్రాము ట్విట్టర్ ఫేస్బుక్ పెట్టేసేయండి అని చెప్పి మొత్తం అందరికి పిలిపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి కూటమి ప్రభుత్వం? ఆయన రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మీరేమో పిల్లవేళని పట్టుకుంటున్నారు. అంటే ఇది ఉందండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, ప్రభుత్వం యొక్క నిర్ణయాలని విధానాలని ప్రశ్నించడమో చేస్తూ పోస్టులు పెట్టినంత వరకు తప్పులేదు. దట్ ఈజ్ అవర్ రైట్, ఎవరిదైనా సరే. కానీ ఇగో ఇట్లాంటి వ్యక్తిగతమైన దాడి, వ్యక్తిత్వ హననాలు, లేకపోతే అబద్ధాలు ప్రచారం చేయడము, ప్రజలను ఉసుగొల్పడం, ఇటువంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వెంకటకృష్ణ గారు కర్మాగారం పెట్టిందే ఆయన, కార్ఖానా పెట్టిందే ఆయన. ఆయన 420 పోస్ట్ పెట్టమంటే అర్థం ఏంటి? వీళ్ళు అంటే మీరు కానివ్వండి అంటే నేరాన్ని ఆయన ప్రమోట్ చేస్తూ ఆ కార్యకర్తలకు బీపీ వస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే దీనిని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సూక్తులు చెప్పింది గోడకి చెప్పినట్టండి. కొండ మీద విత్తనాలు జరిగితే ఏ లాభం వస్తుందో అదే వస్తుంది. ఆయన మారడండి. మరి ఇప్పుడు ఆయన ఎవరిని భయపడుతున్నాడు? నిన్న తిరుపతిలో ఒక ఎస్పీని తెలంగాణలో ఉన్నా కూడా సుబ్బరాయుడు గారు నిన్ను లాక్కొస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఒక పోలీస్ అధికారి. సప్త సముద్రాల అవతల ఇది పాయింట్ నాకు అర్థం కాలేదు. పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ఎక్కడ పోయిందండి? ఎక్కడ పోయింది? ఒక ఎస్పీని పట్టుకొని సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తాను నిన్ను అని భయపెడితే మరి పోలీస్ అధికారుల సంఘం స్పందించాలిగా, నోటీస్ ఇవ్వాలిగా. వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలిగా. ఇలా రెచ్చగొడుతున్నావేంటయ్యా? ఈ విధంగా అసలే సోషల్ మీడియాలో జరుగుతుంటే నువ్వు రెచ్చగొడుతున్నావేంటి? నేరం నీ దగ్గర ఉండి నువ్వు నేరం చేసి నువ్వు కుక్క కనుక తోకను ఊపుతుందా, కుక్కను ఊపుతుందా? నువ్వు 11 రోజులు ఊపుతున్నాడు 124 మందిని. ఏం సమాధానం చెప్పాలి? ఎన్నిసార్లు నేను 5 ఏళ్ళు అరిచానండి వెంకటకృష్ణ గారు, 5 ఏళ్ళు అరిచిపోయా, నరాలు తెగిపోయినాయి. ఇంకా అరుద్దామా జగన్మోహన్ రెడ్డి గారు అని? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంట భీషణ ప్రతిజ్ఞలో ఏ సప్త సముద్రాలు దాటారు? తాడేపల్లి దగ్గర నుంచి శాసనసభకి వెళ్ళటం నీకు చేత కాదు. ఏ సప్త సముద్రాలు దాటావు? ఇది బాగుంది. 7 కిలోమీటర్లు వెళ్ళడం చేత కాదు కానీ 7 సముద్రాలు. ఆయనకే పెద్ద బోటు ఉంది ఇంత ముందు, ఆ బోటు పై ఇప్పుడు పడవ వచ్చింది. ఈ పడవ వేసుకొని ఎక్కడ పడుతున్నావు? ఈ పడవ చెడ్డతో ఎన్ని పడుతున్నావు? 150 సీట్లు ఇస్తే ప్రజలు నువ్వు బుగ్గి పాలు చేసి, నవ్వుల పాలు చేసి, ఇప్పటికే 3 రాజధానులు వెనక్కి తీసుకోకుండా అప్పుల పాలు చేసి, ఇంకా నువ్వు కూడా 2 చేతులు కట్టుకొని సూక్తులు చెప్తున్నావు అంటే ఎవరు వింటారంటున్నా నేను. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలి. రెచ్చగొడుతున్నాడు ఆయన. మరి ప్రజల్ని ప్రవోక్ చేస్తున్నాడు, ప్రజల మీదకి ఉసుగొల్పుతున్నాడు ఈ సోషల్ మీడియా వాళ్ళని. చూద్దాం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో. బాలకోటే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు.